తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పాత్ర బీఆర్ఎస్ పోషించినంత గొప్పగా లేకపోతే బలంగా బీజేపీ చేయలేకపోతుంది. బీఆర్ఎస్ చేసే ఉద్యమాలు వెనుక పరిగెట్టడం తప్ప అనే వాళ్ళకి సమాధానం తప్పు. హైడ్రా మీద ఇప్పుడు హైడ్రా వాళ్ళకి హక్కులు లేవు. బీఆర్ఎస్ పార్టీ కదా అదంతా చేసింది. హైడ్రా మీద మొట్టమొదటి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. నేనున్నా మూసి మీద అంతకుముందే మూసి ప్రక్షాళన చెప్పి వాళ్ళు చేసిండ్రు. వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళు కూడా ఇట్లాడి 10,000 ఇళ్ళు పోతాయి, 18,000 ఇళ్ళు పోతాయి అని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా. కానీ ఆనాడు ప్రజాగ్రహం గురికాక తప్పదేమని చెప్పి భయపడి వెనకపోయినది వేరు విషయం. వాళ్ళకి ఆ హక్కు లేదు. కానీ దాని మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. మేము కొట్లాడుతున్నప్పుడు అయ్యో ప్రజలలో సీరియస్గా ఉన్నదని చెప్పి వాళ్ళు భావించి వెనకకెళ్ళి వాళ్ళు వచ్చింది తప్ప వాళ్ళకి అంతో ఇంతో నెట్వర్క్ ఉన్నది కాబట్టి, ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఫోకస్ ఎక్కువ ఆడడానికి ఆస్కారం ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఇంత మీడియా ఉంది కాబట్టి, పేపర్లో టీవీలో ఉన్నాయి కాబట్టి ప్రచారమైంది. కానీ ఇవాళ అన్ని ప్రజా సమస్యల్ని మొట్టమొదటి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేవనెత్తింది, అండగా ఉంది, కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి. సో మీరు బీఆర్ఎస్ వెనకేం వెళ్ళట్లేదు. మా వెనక వాళ్ళు వస్తున్నారు, మేము ఎందుకు పోతామండి వాళ్ళ వెనక? తెలంగాణ ఎన్నికల ముందు సంవత్సరం క్రితం బాగా ప్రచారం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా ఒక లెవెల్లో కుదిరింది అని చెప్పి. అసలు బీజేపీ ఈ రాష్ట్రంలో సరిగ్గా సీట్లు రాకపోవడానికి కారణం అది ఒకటి. బీఆర్ఎస్ ఓడిపోవటానికి కారణం ఇది. ఈ కారణంతోనే బికాజ్ ఆఫ్ కవిత అరెస్టు జరగకపోవడం వల్ల ఆ ప్రాపగాండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తీసుకెళ్ళింది, సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు సంవత్సరం తర్వాత ఈరోజు పొలిటికల్ అలైన్మెంట్స్ మీద, పొలిటికల్ అండర్స్టాండింగ్స్ మీద మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా ఒక్కటి సత్యం, హిమాచల్ ప్రదేశ్లో చూసినాం మేము, తెలంగాణలో చూసినాం మేము, కర్ణాటకలో చూసినాం. అబద్ధాల పునాదుల మీద ఇలా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన 4వ రాష్ట్రంలో ఈ అబద్ధాలు చెల్లలే. హర్యానాలో ఇలా 5వ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో చెల్లలేదు. అంటే ఆ స్టిపులేటెడ్ టైంలో, ఆ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ నరేషన్ని బిల్డప్ చేయడంలో, ఈ వాదాన్ని ప్రజలకు నమ్మించడంలో ఎక్కడో సక్సెస్ అయింది కాబట్టి గెలిచిండ్రు. గెలవంది ఎలక్షన్స్ ఆ 3 నెలలు 4 నెలల్లో ఆ పనిచేసే తీరు కావచ్చు, బిల్డప్ చేసే నరేషన్ కావచ్చు. ఈ యాక్చువల్గా బీజేపీ ఎక్స్పర్ట్ నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ డామినేట్ చేసింది.